ఒకరోజు రామ్‌కి నోటిపూత వచ్చింది. సింపుల్ ప్రాబ్లమ్. కానీ క్యూరియాసిటీతో యూట్యూబ్ ఓపెన్ చేశాడు. మౌత్ అల్సర్స్ ఈక్వల్ టు ఎర్లీ సైన్ ఆఫ్ క్యాన్సర్. ఒక వీడియో, రెండో వీడియో, మూడో వీడియో. 10 మినిట్స్‌లో పూత కన్నా భయం పెద్దదైంది. అతని బ్రెయిన్ ఏం చేసిందో తెలుసా? చిన్న నొప్పిని పెద్ద జబ్బుగా మార్చేసింది. అనుమానం కాస్త భయంగా మారింది. ఆ భయం వల్ల స్ట్రెస్ పెరిగింది. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్లే లోపే అతను మెంటల్లీ పేషెంట్ అయిపోయాడు. నోటిపూత వచ్చిందంటే క్యాన్సర్ అంటారా? తలనొప్పి వస్తే బ్రెయిన్ ట్యూమరా? చిన్న గుండె దడ లేక గ్యాస్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ అని వీడియోలు. నాకో చిన్న డౌట్. మనకి నిజంగా డిసీజ్ ఉందా లేక కంటెంట్ చూసి ఫియర్ క్రియేట్ చేసుకుంటున్నామా? అసలు ఈ వీడియోస్ నిజమా అబద్ధమా? మీ భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్న ఈ వ్యూస్ మాఫియా నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? ఈ రోజు వీడియోలో దీని వెనుకున్న భయంకరమైన నిజాన్ని తెలుసుకుందాం. అసలు సమస్య ఎక్కడ ఉంది? ఇక్కడ 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, అల్గారిథం ట్రాప్. యూట్యూబ్కి నీ హెల్త్ కాదు, నీ అటెన్షన్ ముఖ్యం. ఒక్కసారి క్యాన్సర్ సిమ్టమ్స్ అని సెర్చ్ చేస్తే అదే రిలేటెడ్ ఫియర్ వీడియోస్ నీకు వరుసగా చూపిస్తూనే ఉంటుంది. రీజన్ నెంబర్ 2, ఫియర్ సెల్స్ ఫాస్ట్. సాధారణ తలనొప్పి అనే వీడియోని ఎవ్వరు చూడరు, కానీ ఈ తలనొప్పి మిమ్మల్ని చంపేయవచ్చు అని వీడియో చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. రీజన్ నెంబర్ 3, హాఫ్ నాలెడ్జ్ ఈక్వల్ టు ఫుల్ ఫియర్. చాలా మంది హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రియేటర్స్ నిజానికి డాక్టర్స్ కాదు. వారు కేవలం వ్యూస్ కోసం పూర్తిగా వెరిఫై చేయకుండా ఆఫ్ నాలెడ్జ్తో ఎగ్జాగరేట్ చేసి చెప్తారు. దీని రిజల్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, పానిక్ స్ప్రెడ్ అవుతుంది. మరి ఫేక్ వీడియోస్ని గుర్తించడం ఎలా? ఈ 4 రూల్స్ ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 1, ఎక్స్ట్రీమ్ క్లైమ్స్. 2 నిమిషాల్లో షుగర్ మాయం, రాత్రికి రాత్రే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అని చెప్పే వీడియోలను అస్సలు నమ్మకండి. సైన్స్ ఎప్పుడూ అలా పనిచేయదు. రూల్ నెంబర్ 2, చెక్ ద సోర్స్. గూగుల్ డాక్టర్ కాదు, యూట్యూబ్ హాస్పిటలు కాదు. ఆ వీడియోలో చేస్తున్న వ్యక్తి ఎవరు? ఆయన డిగ్రీ ఏంటి? ఏదైనా మెడికల్ జర్నల్ గురించి ప్రస్తావించారా లేక కేవలం తన సొంత మాటలు చెప్తున్నారా అనేది గమనించండి. అలాగే వీడియో చివరిలో ఈ మందు వాడండి, ఈ పౌడర్ కొనండి అని ఫోర్స్ చేస్తున్నారంటే అది హెల్త్ అవేర్నెస్ కాదు, కేవలం బిజినెస్ మాత్రమే. రూల్ నెంబర్ 3, డోంట్ ఫాల్ ఇంటూ ఎ ఫియర్ కంటెంట్ లూప్. ఏదైనా డౌట్ అనిపిస్తే ఒక వీడియో చూసి ఆపేయండి. 10 నిమిషాలు చూస్తే అది ఫియర్ లూప్ అవుతుంది. రూల్ నెంబర్ 4, 1 రియల్ డాక్టర్ గ్రేటర్ దాన్ 100 ఆన్లైన్ వీడియోస్. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే సెర్చ్ ఇంజిన్ దగ్గరికి కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ చూసినా సర్టిఫైడ్ డాక్టర్స్ నడుపుతున్న ఛానల్స్ లేదా పేరున్న హాస్పిటల్ ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఒక చిన్న టిప్, గూగుల్ లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు చివరన మయో క్లినిక్ లేదా WHO వంటి వర్డ్స్ని యాడ్ చేయండి. అప్పుడు మీకు నమ్మదగిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. గుర్తుంచుకోండి, భయం రోగం కన్నా ప్రమాదకరం. మీ ఫోన్ చూసి భయపడడం మానేసి మీ శరీరం చెప్పేది వినండి. నెక్స్ట్ టైం హెల్త్ వీడియోస్ చూసేటప్పుడు ఫియర్తో కాకుండా లాజిక్తో ఆలోచించండి. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అరుణాస్ గోల్డెన్ వర్డ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.